బీచ్ రోడ్లోని అప్పుగర్ సమీపంలో ఎన్నో ప్రత్యేకతలు అత్యంత విలాసవంతమైన కోట విలువ చేసే గాదిరాజు ప్యాలెస్ కళ్యాణ మండపాన్ని తనకి ఇచ్చేయాలని ప్యాలెస్ యజమానిపై ముఖ్యమంత్రి సతీమణి భారతిరెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారు. తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్న పత్రుడు సంచలన ఆరోపణ చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విశాఖకు చెందిన వ్యాపారి ఒకరు ఎంతో ముచ్చటపడి మైసూర్ ప్యాలెస్ తరహాలో అన్ని వస్తువులతో 10 ఏళ్ల క్రితం గాదిరాజు ప్యాలెస్ కట్టుకున్నారన్నారు. 3 వారాల క్రితం సీఎం సతీమణి భారతిరెడ్డి నగరానికి వచ్చినప్పుడు సాయంత్రం బీచ్ రోడ్లో వెళ్తున్నప్పుడు ఆ ప్యాలెస్ చూసి వెంటనే కారు ఆపించి ఆ ప్యాలెస్ తనకు కావాలని యజమానితో మాట్లాడాలని వెంట ఉన్న వ్యక్తులకు సూచించారని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. దీంతో భారతిరెడ్డి మనుషులు వెంటనే ప్యాలెస్ యజమాని వద్దకు వెళ్లి భారతిరెడ్డి మనసులో మాటను వెల్లించగా ఆయన సున్నితంగా తిరస్కరించారన్నారు. దీంతో వారం తిరగక ముందే గాదిరాజు ప్యాలెస్ ఉన్న భూమి ప్రభుత్వానికి చెందింది అంటే 22A జాబితాలో ఉందని పేర్కొంటూ కలెక్టర్తో నోటీసు ఇప్పించారని ఆరోపించారు. దీనిపై ఆందోళన చెందిన ప్యాలెస్ యజమాని వెంటనే కలెక్టర్ను కలిసి ప్రశ్నించగా అది 22Aలో ఉందని బదులిచ్చారని తెలిపారు. 10 ఏళ్ల క్రితం కట్టుకుంటే ఇప్పుడు 22Aలో ఉందని చెప్పడం ఏంటని ఆయన ఆవేదన చెందగా పెద్దవాళ్లతో మాట్లాడుకోవాలని ఉన్నతాధికారులు సలహా ఇచ్చారన్నారు. బాధిత వ్యక్తికి అండగా ఉండాల్సిన ఐఏఎస్ అధికారి మధ్యవర్తిగా ఉండటం ఏంటని ఆయన అయ్యన్న ఆరోపించారు. ఐఏఎస్ స్థాయి అధికారి ఇలాగే ప్రవర్తిస్తారని ప్రశ్నించారు. విశాఖలో దురాగతాలపై మేధావులు రిటైర్డ్ ఉన్నతాధికారులు గళం విప్పాలని కోరారు. ఇది నిజమైతే ఆ